కొంతమంది దర్శక నిర్మాతలు కొందరు నటీనటులను రెగ్యులర్గా తమ సినిమాల్లో తీసుకుంటారు. అది వాళ్ళకి సెంటిమెంట్ అవ్వొచ్చు, లేదా వారి మధ్య ఉన్న స్నేహం అవ్వొచ్చు. ఇలా చాలామంది డైరెక్టర్స్ తమ సినిమాల్లో కొంతమంది నటీనటులకు వరుసగా అవకాశాలు ఇస్తారు. ఇప్పుడు కల్కి డైరెక్టర్ నాగశ్విన్ కూడా ఓ హీరోయిన్ కి వరుసగా తన సినిమాల్లో అవకాశమిస్తున్నాడు. నాగశ్విన్ ఇప్పటివరకు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో మెప్పించగా, ప్రభాస్ కల్కి సినిమాతో త్వరలో పలకరించబోతున్నాడు. అయితే ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో మెయిన్ హీరోయిన్ మాళవికా నాయర్. ఈ మలయాళ కుట్టి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నా కమర్షియల్ బ్రేక్ మాత్రం ఇప్పటికీ రాలేదు. ఎవడే సుబ్రహ్మణ్యం నాగశ్విన్ మొదటి సినిమా. ఈ సినిమా తరువాత నాగశ్విన్ మహానటిలో కూడా మాళవికా నాయర్ ఓ ముఖ్య పాత్ర చేసింది. ఇప్పుడు కల్కి సినిమాలో కూడా మాళవికా నాయర్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన కల్కి ట్రైలర్లో మాళవికా నాయర్ కనిపించింది. దీంతో ఈ హీరోయిన్ లేకుండా కల్కి డైరెక్టర్ నాగశ్విన్ సినిమా చేసేలా లేడుగా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మాళవిక నాగశ్విన్ మొదటి సినిమా హీరోయిన్ కావడంతో ఆ స్నేహంతోనే తన ప్రతి సినిమాలో అవకాశం ఇస్తున్నట్టు భావిస్తున్నారు.